Welcome to the PHP training videos. In this video, I going to explain about the do while loop. ఈ వీడియోలో do while loop గురించి చూద్దాం. do while loop కి for loop కి అన్నీ కూడా లూప్సే. for loop, while loop, do while loop, for each loop కూడా అన్ని లూప్సే. కానీ డిఫరెన్స్ ఏంటంటే do while loop always executed the block of code once. It will then after that it will check for the condition. ఓకే, ఇది ఒక్కసారి మాత్రం స్టేట్మెంట్స్ని రన్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ తర్వాత ఏంటంటే కండిషన్ అనేది తర్వాత చెక్ చేసుకుంటారు. ద సింటాక్స్ ఏంటంటే డూ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ వీఆర్ రైటింగ్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్. ఆఫ్టర్ దట్ వీఆర్ రైటింగ్ ద వైల్. తర్వాత వైల్ రాసి అందులో కండిషన్ని చెక్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ డాలర్ వాల్యూని ఇన్షియలైజ్ చేస్తున్నాను. $a ఈక్వల్స్ టు 1. సో తర్వాత డూ స్టేట్మెంట్, ఇందులో కూడా ఏఎల్ఆర్ సాఫ్ట్ని 10 టైమ్స్ ప్రింట్ చేస్తాను అనమాట. డూ, ఇందులో బ్రేసెస్ ఓపెన్ అండ్ కర్లీ బ్రేకెట్, ఇందులో మనం ఏదైతే ప్రింట్ చేయాలో దాన్ని రాస్తాం. ఇప్పుడు ఏఎల్ఆర్ ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చేస్తాం. ఏ ప్లస్ ప్లస్. ఫైనల్గా కండిషన్ చెక్ చేస్తాం వైల్ లూప్లో. వైల్ $a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. 12 టైమ్స్ 13 టైమ్స్ అనేది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం రాస్తాం అనమాట. ఇప్పుడు ఏంటి, ఫస్ట్గా ఏ వాల్యూ 1, $a ప్లస్ ప్లస్. ఎక్కడ రాసినా సరే మనం డాలర్, వేరియబుల్ని ఎక్కడ రాసినా డాలర్ అని మెన్షన్ చేయాల్సింది. ఓకే, సో వీఆర్ సాఫ్ట్ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. లైన్ బ్రేక్స్ కావాలి. లైన్ బ్రేక్స్ కావాలంటే కన్కాటినేషన్ ఆపరేటర్ ఇచ్చేసి బిఆర్ ట్యాగ్ ఇచ్చేస్తాం. ఓకే, వీఆర్ సాఫ్ట్ 10 టైమ్స్. కానీ ఇదే సేమ్ ఫర్తో కూడా వైల్తో కూడా చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ కండిషన్ ఫెయిల్ చేస్తున్నాను. అంటే ఇది 11 ఏ వాల్యూ. జనరల్గా ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ 11 ఇచ్చినప్పుడు ఏంటి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒకసారి కూడా ప్రింట్ కాదు. కానీ డూ వైల్ లూప్లో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒకసారైనా ప్రింట్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.